ఈ మధ్య కొంతమంది మూర్ఖులు తెలంగాణ యాస మీద, తెలంగాణ ప్రాంతం మీద కొన్ని వ్యంగ్యస్త్రాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ రూపురేఖల గురించి తప్పుగా మాట్లాడుతారు కొంతమంది మూర్ఖులు, పనికి మాలిన వాళ్ళు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర సినిమా పెద్దోళ్ళు కావచ్చు, ఎవరన్నా సరే తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడితే జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే మీ బ్రతుకే తెలంగాణలో. తెలంగాణ లేకపోతే మీకు బ్రతికే లేదు. ఫస్ట్ తెలంగాణది ఒక ఆత్మగౌరవంతో బతికే రాష్ట్రం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇలాంటి వ్యంగ్యస్త్రాలు ప్రదర్శిస్తే తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం బిడ్డ. ఖబర్దార్. ఒక్కొక్కరికి, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు సినిమా పెద్దలు కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ మధ్య ఒక స్టార్ ప్రొడ్యూసర్, ఎఫ్డిసి చైర్మన్, అసలు ఆయనకి ఏం అర్హత ఉందని ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చారు? ఆయన అసలు రాజు కాదు, రెడ్డి. పేరు డబ్బు సంపాదించడానికి కులాన్ని మార్చుకున్న అతను ఏకంగా ఒక మూవీ ఫంక్షన్లో చెప్పారు పవన్ కళ్యాణ్, రెడ్డి రెడ్డి మీరు చూసుకోండి, నా సినిమాలు ఎందుకు ఆపుతారని పవర్ స్టార్ చెప్పాడు. కేవలం డబ్బు సంపాదన కోసం కులాన్ని మార్చుకున్నవాడు ఈరోజు తెలంగాణ యాస, భాష, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అగౌరవపరిచి మాట్లాడుతున్న ఒక మూర్ఖుడు, ఒక తెలుగు ప్రొడ్యూసర్, చాలా పెద్ద మనిషి. ఎవరో కాదు, దిల్ రాజు. చూడండి ఏం మాట్లాడుతుండో. ఇంత కండకవరం ఇతనికి, ఇంత పొగరా. ఆయన బతికే ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో అయితే నీకు బతికే లేదు, నీకు జీవనమే లేదు. మా కుటుంబ విషయాలు మీకు అంత అవసరమా నీకు? మా తెలంగాణ రాష్ట్రం గురించి అంత అవసరమా నీకు? నీ పనితో నువ్వు చూసుకోక నీకెందుకు మా సంస్కృతి సాంప్రదాయాలు? మేమేం తింటే నీకేంటి, మేమేం తాగితే నీకేంటి? నీ అబ్బా సొమ్మేమైనా తింటున్నామా? ఇలా పర్సనల్గా మేము కూడా మాట్లాడవచ్చు, కానీ మేము మాట్లాడం. ఎందుకంటే మాకు ఒక సాంప్రదాయం, సంస్కృతి ఉంది, మాకు సంస్కారం ఉంది. మీలాగా ఏదేదో తాగేసి వాగం కదా. మాట్లాడు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం మాట్లాడినావు నువ్వు? ఇదేనా నువ్వు మాట్లాడేది? ఇదేనా నువ్వు తెలంగాణ పట్ల చూపించే ప్రేమ? సిగ్గుండాలి కదా. నీ వయసు ఎంత? చూడు ఒకసారి ఏం మాట్లాడినావు. సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గర రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైపు ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైపు ఇస్తాం. విన్నారు కదా ఏం మాట్లాడిందో. ఆంధ్రాలో అయితే సినిమాకు వైపిస్తారంట, తెలంగాణలో అయితే తెల్లకల్లు మటన్కి వైపిస్తారంట. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. నువ్వు తాగవా? నువ్వు తినవా? నువ్వేమైనా సంపాదించి పెడుతున్నావు అందరికి? మా కష్టాలతో నువ్వు దోచుకుంటున్నావు కదా దొంగలాగా. మేము కష్టపడిన దాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి దోచుకుంటున్నావు కదా. అనాలంటే మేము అనాలి మీకు. మీరు తెలంగాణ ప్రాంతం యొక్క భాష గురించి, యాస గురించి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడానికి అసలు నీకున్న అర్హత ఏంటి? అసలు నువ్వు ఎవడివై నాకు అర్థం కాదు. అసలు మా తెలంగాణలో హైదరాబాద్ లేకపోతే నీ బతుకేంది? కులం మార్చుకొని, పేరు మార్చుకొని నువ్వు సినిమాల కోసం ఇప్పుడు మా తెలంగాణ భాష ప్రాంతం గురించి మాట్లాడతావా? తెలంగాణలో తెల్లకల్లు మటన్ ఉంటే చాలా, ఇంకేం లేదా? అసలు నీకు తెలుసా తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతి, తెలంగాణ మనుషుల ప్రేమాభిమానాలు తెలుసా నీకు? ఈ ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి నీకు హైదరాబాద్లో సినిమాలు తీసుకుంటున్నావు బిడ్డ. గుర్తుపెట్టుకో. ఈ ఒక్కసారి మర్చిపోతే నీ బతికేదో గుర్తుపెట్టుకో. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేస్తా అంటే, గతంలో చేసిన పాపాలు ఇప్పుడు చేస్తా అంటే కుదరదు నీకు. గుర్తుపెట్టుకో. ఇది ఆత్మగౌరవంతో బతికే రాష్ట్రం. అసలు మా భాషలో చెప్పాలంటే ఆంధ్ర అనేది ఒక రాష్ట్రమే కాదు, తెలుసా నీకు? అది ఒక నివాస ప్రాంతం మాత్రమే. ఒకసారి నేను నోడుతూ నువ్వు అనుకో, ఆంధ్ర అనేది ఓన్లీ పెదాలపై నుంచి వస్తుంది. ఒకసారి తెలంగాణ అనుకో, నాభి దగ్గర నుంచి వస్తుంది బిడ్డ. అది తెలంగాణ ప్రాంతం ఒక గొప్ప సంస్కృతికి నిదర్శనం. ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని ఒక సంస్కృతి సాంప్రదాయం మా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అది గుర్తు పెట్టుకొని, అది మైండ్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గుర్తుపెట్టుకో. నీ సినిమాలు కాదు కదా, నీ సామ్రాజ్యమే ఇక్కడ ఉండదు. గుర్తుపెట్టుకో. ఎఫ్డిసి చైర్మన్ అంట. ఏముందన్నా నీకు ఆ ఎఫ్డిసి చైర్మన్? ఏం ఘనకార్యం చేసావని, ఎంతమందికి న్యాయం చేసావని, ఎంతమందిని ఆదుకున్నావని నీకు ఆ చైర్మన్ పదవి? సినిమాలు తీసుకో బిడ్డ, నువ్వు కోట్లు ఖర్చు పెట్టుకో, అది నీ ఇష్టం, నీ వ్యాపారం, నువ్వు దోచుకో ఇష్టారాజ్యానిక, అది నీ సామ్రాజ్యం కాదనట్లేదు కదా. కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, తెలంగాణ వ్యక్తుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడానికి నువ్వెవరు? నీకున్న అర్హత ఏంటి? దిల్ రాజు మిమ్మల్ని అడిగేది, ఇంకోసారి తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడితే ఇలా ఇలా కౌంటర్ చేస్తుంటే వెనకాల యాంకర్ శ్రీముఖి నవ్వుతుంది సిగ్గు లేకుండా. ఏమమ్మా నీది నిజామాబాదే కదా, నీకు తెలియదా? మా సంస్కృతిని సాంప్రదాయాన్ని తప్పుగా మాట్లాడటం ఏమన్నాను నువ్వు? నీకు తెలియదా? తెలంగాణ బిడ్డవే కదా. వెనకాల వెకిలి చేష్టలు చేసి నవ్వుకుంటావా?
ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని అంటే మనని అన్నట్టే కదా. మరి నువ్వేం చేస్తున్నావు? లేకపోతే డబ్బుల కోసం వాళ్ళు చేసిన పనులు చేస్తున్నావా? డబ్బులు ఇస్తే ఎటువంటి మాటలు అనిపించుకోవద్దు మన రాష్ట్రాన్ని. తెలియదా తెలంగాణ రాష్ట్రం ఎంత కొట్లాడి తెచ్చుకున్నామో, ఎంత కష్టపడి తెచ్చుకున్నామో, ఎంత మందిని కోల్పోయామో తెలుసా? ఆత్మాహుతిని చేసుకున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి వ్యంగ్యస్త్రాలు ఇంకోసారి ప్రదర్శిస్తే సినిమా వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త. అసలు హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేకపోతే మీ బతికే లేదు. అలాంటి హైదరాబాద్ మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది. మీరెలా చూసుకోవాలి మా రాష్ట్రాన్ని, మా తెలంగాణని, మా తెలంగాణలో ఉన్న వ్యక్తులు మీరెలా చూసుకోవాలి? ఇవన్నీ ఆలోచించరా మీరు? ఒక్కసారి మళ్ళీ తెలంగాణలో తిరగబడితే మన సినిమా ఇది, మన బ్రతికేది అని ఆలోచించరా? ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది నలుగురు చేతిలో బందీ అయి ఉంది. ఇప్పుడు తెలంగాణ సినిమాని బతకనివ్వట్లేదు ఇల్లు. చిన్న చిన్న సినిమాలు, పెద్ద పెద్ద కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, కానీ వీళ్ళకు థియేటర్లు లేవు. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం థియేటర్లు నలుగురు చేతిలో ఉన్నాయి. ఈ నలుగురు చేతులు ఎప్పుడైతే ఆ థియేటర్లో బయటపడతాయో అప్పుడే చిన్న సినిమాలకు పెద్దపీట వస్తుంది. అసలు మీకు విషయం తెలుసా? పుష్ప 2 మొత్తం ఫేక్ కలెక్షన్ తెలుసా మీకు? నిన్న మొన్నటి వరకు 1821 కోట్ల కలెక్షన్ చేసింది వరల్డ్ వైడ్గా. మరి రీలోడెడ్ వర్షన్తో ఇంకో 20 minutes యాడ్ చేశారు సినిమాని. ఎందుకంటే మనం 1900 crores క్రాస్ కావాలి, అప్పుడే మన టార్గెట్. ఈ పుష్ప 2 మొత్తం ఫేక్ కలెక్షన్స్. నెక్స్ట్ మూవీలో హీరో యొక్క రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి ఈ ఫేక్ కలెక్షన్స్ జనాలకు నమ్మబలిగేలా చేస్తున్నారు. జనాలు నమ్మేలా జనాల పిచ్చోళ్ళని చేస్తున్నారు. 1900 కోట్ల రూపాయల మార్కును చేరుకోవాలి మనం పుష్ప 2.0 రీలోడ్ వర్షన్తో. ఇదంతా ఫేక్ కలెక్షన్ అని జనాలకు తెలియదు.